నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఈ వీడియోలో మెంతాకు బాల్కనీలోనే చిన్న కుండీలో ఎలా పెంచుకోవాలి అన్నది క్లియర్గా చూపిస్తున్నానండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఆహారంలో మెంతాకు తీసుకోవడం వల్ల ఎంత హెల్త్కి మంచిది అన్నది కూడా చెప్తున్నాను. ఇది 20 days ఓల్డ్ మెంతండి. చాలా బాగా పెరిగింది. నేను మా బాల్కనీలో పెంచుకున్నాను. చిన్న చిన్న టబ్లలో వేసి పెంచుకుంటున్నానండి. ఎందుకంటే నాకు బాల్కనీ స్పేస్ చాలా తక్కువగా ఉంది. మనము రోజు ఏదో రకంగా మెంతులు తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది. ఇవి రెగ్యులర్గా వాడే మెంతులండి. నార్మల్గా మనకు స్టోర్స్లో దొరుకుతుంటాయి. ఇవి నేనైతే ఫస్ట్ ఒక 30 grams మెంతుల్ని ఇలా తీసుకొని పెట్టుకున్నానండి. నీట్గా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి. మనకు రెగ్యులర్ షాప్స్లో దొరుకుతాయి, లేదంటే బిగ్ బాస్కెట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అలాంటి వాటిలలో కూడా దొరుకుతాయండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. మెంతులకి ఈజీగా పెరిగిపోతాయి మనము తీసుకుంటే. ఈ మెంతుల్ని ఫస్ట్ అయితే మంచిగా ఒక 6 to 8 hours వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలండి. ఈజీ జర్మినేషన్ కోసం ఇలా నానబెట్టి పెట్టుకుంటే తొందరగా అవి మొలకలెత్తుతాయి. అలాగే నానిన గింజల్ని వేస్తే కూడా మనం ఇప్పుడు వడ్లు కూడా చూడండి, నార్మల్గా నానబెట్టిన తర్వాత అవి చిన్నగా మొలకలు వచ్చిన తర్వాత వేస్తుంటారు చాలామంది. అలా ఈజీగా మొలకెత్తడానికి కాసేపు అయితే నేను 6 hours నానబెట్టి పెట్టుకున్నాను. ఈ టబ్ సైజ్ చూడండి, జస్ట్ 3 inch టబ్ అండి. నాకున్న తక్కువ స్పేస్లో ఇలా ఇంతే టబ్బు పెట్టగలను. అంతకంటే ఎక్కువ అయితే నాకు అక్కడ సరిపోదన్నమాట. అందుకని ఈ చిన్న స్పేస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అని నేను చూపించడానికి ఇలా చాలా రోజులు, ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ఈ టబ్స్నే నేను యూజ్ చేసుకుంటున్నాను. దీంట్లో సాయిల్ మిక్స్చర్ వేసుకున్నానండి. కోకోపీట్, సాయిల్, అలాగే కొద్దిగా వర్మి కంపోస్ట్ యాడ్ చేసుకుని సోక్ చేసుకున్న ఇలా మెంతి గింజల్ని వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని 3 టబ్బులలో వేసుకొని మీది నుంచి మట్టి చల్లేసి దానిపైన కొద్దిగా అలా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నానండి. ఒక 2 daysకి అవి ఈజీగా మొలకెత్తిపోయాయి. మనం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మెంతులు కానీ, మెంతాకు కానీ, మెంతి గింజలు కానీ, పొడి కానీ ఏదో రకంగా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ప్రతి ఇంట్లో పోపు సామాన్లు అయితే ఖచ్చితంగా వాడతారు కాబట్టి ప్రతి ఇంట్లో ఉంటాయి. కొద్ది స్పేస్లో కూడా మీరు ఈజీగా పెంచేసుకోవచ్చు. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా మంచిదండి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్, డయాబెటిక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి. మెంతాకైతే మెయిన్గా చాలా మంచిది అంటే విటమిన్ ఏ దాంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇవి ఇంట్లో పెంచేసుకొని ఏదో రోజుకు చేసుకునే కూరలో కొద్దిగా వేసుకొని తినొచ్చు. లేదు అంటే ఆకును దంచి పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. దాన్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మంచిగా ఎండబెట్టండి, మీకు కసూరి మేతిలాగా కూడా యూజ్ అయిపోతుంది. ఈ ఆకుని మనము చుండ్రు నివారణకు కూడా వాడుకోవచ్చు అండి. మెంతాకుని మంచిగా దంచుకోవాలి, తర్వాత దాన్ని పేస్ట్ లాగా చేసేసి నెత్తికి అప్లై చేసేసుకున్నారనుకోండి, చుండ్రు రాకుండా ఉంటుంది. లేదంటే మీకు ఫేస్ డ్రైగా అనిపిస్తే మెంతాకుని కూడా మంచిగా దంచేసి పేస్ట్లా చేసి ఫేస్కి అప్లై చేసేసుకోండి. అది కూడా చాలా మంచిదండి. ఫేస్ మంచిగా గ్లో అవుతుంది. అలాగే ఈ బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మంచిగా పెరిగిపోయాయండి. ఆల్మోస్ట్ 15 to 20 days అయింది. నేను ఆల్టర్నేట్గా టబ్స్లో పెంచుతున్నాను. ఆల్రెడీ 3 టబ్బులు నేను మెంతాకు పెంచాను. ఇవి హార్వెస్ట్కి రెడీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ బ్యాచ్లో నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను అనమాట. చూసారా ఎంత ఫ్రెష్గా వచ్చిందో. మిగిలిపోయింది అంటే సైడ్కి వచ్చేసింది, దీని కాడలు అన్నీ నేను కంపోస్ట్లో వేసేస్తాను. ఈ ఫ్రెష్ కూరని మంచిగా ఏదైనా కూరలో వేసుకున్నా లేదా సపరేట్గా కర్రీ వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.